తమ్ముడారా చంపన్నా తమ్ముడా చిటికలయ్యా తమ్ముడా డొక్కలయ్యా నేను దచ్చటోని సావక తమ్ముడారా మీ పారం తీస్తన్నరా నేను పోతన్నగాదే ఓరేనుగా నేను వెళ్ళిపోతా ఉన్నా ఓరేనుగా కడుపు నిండగన్నవే ఎల్లవ్వో పామున వీసాలు పెట్టి ఓరేనుగా పానము తిట్టున్నవానే ఓరేనుగా నేను వెళ్ళిపోతా ఉన్నా ఓరేనుగా మా సెల్ల పైరమవ్వ ఓరేనుగా తల్లి ఎల్లవ్వా ఇక మేము పోతున్నామవ్వా మా పానం పోతుంది తల్లి మా జీవనం పోతుందే అవ్వా ఇక విల్ల కొట్టుకొని రాముడు ఇక నలుగురు కొడుకులాట ఓ దేవుడు ఇడవబట్ట ప్రాణములు ఎవరా తల్లైనా కొడుకుల మీద కోపం వచ్చి గిట్ల విషవర్ణాలు పెట్టి కొడుకుల చంపుకుంటే లోకం ఆగుతుంది అన్నది రేణుక ఎల్లవ్వా నా కొడుకులు చచ్చిపోతే 12-24 ఏళ్లకు నా భర్తముని రాజుని ఎవరు లేపాలన మళ్ళా నాకు నాగ వెళ్ళి ఎవరు చేయాలన్నది ఏదన్న విధము చేసి మళ్ళా నా కొడుకులు లేపుతానన్నది నా కొడుకులు లేచిండ్రనుకో నా కొడుకు రాముడు అమ్మా అమ్మా బాబుజాడ చెప్పగాని నాయం పడతాడు నా కొడుకు పరశురాముని లేపుతా కొడుకు లేచే వరకు ఎక్కడనున్న పోయి జాగుంటానన్నది కొడుకు పెట్టే బాధలకు భరించలేక రేణుక ఎల్లవ్వా ఎక్కడనున్న జాగుంటనా అని నా కొడుక పరశురామ మీకు విషపన్నాలు పెట్టిన గాని నేను ఒక దీవెన పెడుతున్న కొడుక రానున్న కాలం లోపల ఏ కన్న తండ్రి అయినా జన్మనిచ్చిన తండ్రి అనక అనక ఒక్క మాట అంటే కొడుకులకు దాకాలి కానీ కన్న తల్లి ఏ తల్లి కొడుకులకు విషం పెట్టినా కడుపుల కొడుకులకు అమృతం కావాలన్నది దీవించి
దీవనార్తి పెట్టింది ముగ్గురు కొడుకులకు. ఎడవకున్న పక్క కుడికి బొర్రిండ్రు నలుగురు కొడుకులు, కొడుకున్న పక్క ఎడవకు బొర్రిండ్రు. ఇక నా కొడుకులకైతే ఏం కాలేదు, కొడుకులైతే బతుకుతారనుకున్నది. కొడుకా పరశురామ ఇక నేను పోతున్నారా నీ తాత ముత్తాతలకు, నీ అయ్యలకు, నీ జేజ ముత్తాతలకు కూడా దొరకనన్నది. నేను ఎక్కడన్నా జాగుంటారా కొడుక 12-24 ఏళ్ళు వెళ్ళదాకా. 24 ఏళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళా నీకు దొరుకుతానన్నది ఎల్లవ తల్లి. ఆగో బిడ్డ గౌరవ ముఖము చూసింది రేణుకా ఎల్లవ్వ. బిడ్డ గౌరవ్వ నీ నలుగురు అన్నగాళ్ళు వాళ్ళు మగబాయిగాళ్ళు, నువ్వు చిన్నదానివి. బిడ్డ గౌరవ్వ నువ్వు ఆడిదాని ఉన్నావు కాబట్టి నీకొక్క మాట చెప్తున్న వినవే బిడ్డ. ఆగో చిన్ననాడు చిన్న అంటారు, పెద్దనాడు పెద్ద అంటారు. తడిబెడి స్నానం చేసింది బిడ్డకు, తడిబెడి తానాలు పోసి తడి వస్త్రాలు ఇడిచింది, పొడి వస్త్రాలు కట్టింది, పట్టులంగలు తొడిగింది, బిడ్డకు 3 బుక్కల పాలిచ్చింది. ఓ బిడ్డ గౌరవ్వ మళ్ళీ నేను వచ్చేదాకా నేను ఇచ్చిన 3 బుక్కల పాలే ఎప్పటికి నీకు పాలరగద్దు, ఆకలి అవద్దన్నది. బిడ్డ గౌరవ్వ తల దువ్వింది, నేను మళ్ళీ వచ్చేదాకా జడ పేడెత్తద్దన్నది. ఓ బిడ్డ గౌరవ్వ అన్నగాడు పెట్టే బాధలకు దాలలేక అడవి లోపల నేను పోతున్నా కాబట్టి నీ అన్న పరశురాముడు లేచినాక చెల్లెలా మన వెటువైందంటే తల్లి కుది పిల్లకు తెలవాల, పిల్ల కుది తల్లికి తెలవాలంటారు. ఒకవేళ అన్నగాడు లేచిన తర్వాత తన తల్లి ఎల్లమ్మ ఎటువైందని అడిగితే నా దాడా చెప్పకు బిడ్డ పెట్టి బుద్ధి మాటలు చెప్పి నా కొడుక పరశురామ నేను వేయినాక 3 గంటల దాకా మీరు లేవద్దన్నది. అడుగులకు దీవించి దివనార్తి పెట్టి ఏడుచుకుంటే ఎల్లవ తల్లి అడవి తవ్వలు పట్టింది రేణుకా ఎల్లమ్మ. హరిరామ ఓ రామ, హరిరామ ఓ రామ, అయోధ్య రాఘవ నాయన. హరిరామ అందిగానే కొట్టినా ఎండలు కొట్టినా దాదరణి అమారంటి పాదము వినా విడతరా అప్పాలోలే పొక్కులు గొడవ పట్టినా సిల్లా రక్తము కాళ్ళు దాకిన కాళ్ళు చిల్లాడుతా ఉన్నది కంటికే
దివాన పడి లోపల ఎల్లవ తల్లి ఎడుచుకుంటూ అడవి లోపలికి వెళ్ళి పోతున్నది. ఎంట ఎవరు లేరు దంట సోపతి లేదు ఉడుకుడుకు దుబ్బల్లకెళ్ళి తల్లి ఎల్లవ ఎడుచుకుంటావా వంగా ఇక ఉడుకుడుకు దుబ్బల్లరా తారేళ్ళకెళ్ళిరా అరికి పొదల్లకెళ్ళిరా నేరుగా ఎల్లరా తల్లి పోతా ఉన్నది కలకల కలకల గంట దాని పెట్టుకుంటే ఉడుకుడుకుదు బల్లకెళ్ళి ఉత్తరేళ్ళకెళ్ళి పరిగి పోదల్లకెళ్ళి పల్లెలుగా ఎల్లకెళ్ళి ఎల్లవ తల్లి ఓంగా ఎల్లవ తల్లి పోయేడు తమ లోపల ఒక్క 4 మూలల బాయి గల్ల పడ్డది రేణుకా ఎల్లవ్వకు బాయికాడికి వచ్చింది ఎల్లవ తల్లి బాయికాడికి వచ్చింది ఎల్లవ తల్లి ఆగో బాయిని కళ్ళతోడు చూసింది నా కొడుకు పరశురాముడు పెట్టే బాధ భరించలేని బాయిలో పడబడి చచ్చిపోతానన్నది ఆగో బాయిల దునకబోతున్నది రేణుకా ఎల్లవ్వ కొడుకు పెట్టే బాధలు భరించలేక బాయి లోపల దునికి చచ్చిపోతాననుకున్నది కానీ మళ్ళా వెనుకకు ఏమని ఆలోచన చేసింది ఒకవేళ నేను గనక బాయిలో పడి చచ్చిపోయింది అనుకో ఆగో లోకమందరు ఏమనుకుంటారు నిజమే పరశురాముడు అన్న మాట నిజమే కన్న తల్లి ఏదో తప్పు చేస్తేనే బాయిలో పడి చచ్చింది అందుకొరకే చచ్చింది ఎల్లవ తల్లి అంటారు అయినా నేను బాయిలో పడి చచ్చిపోనన్నది రేణుక ఎల్లవ్వ ఒకవేళ నా కొడుకు పరశురాముడు గనక ఇదే తోవ పట్టుకొని నా జాడ పట్టుకొని పరశురాముడు వస్తే బాయి లోపల పడి మా తల్లి ఎల్లవ చచ్చిపోయిందని నమ్మాలి నేనేం చేయాలన్నది ఎల్లవ తల్లి అటు ఇటు చూసింది లేచి అంత ఒక్క బండ తెచ్చింది బాయి లోపలేసింది ఆ బాయిల నీళ్లు తొలకాడుతున్నాయి ఓ చిన్నమ్మ గంగదేవి నీ బిడ్డను నేను రేణుక ఎల్లమ్మనైతే నేను సత్యవంతురాలనైతే సమాన ధీరురాలనైతే అంటు తెలివని దాన్ని ముట్టు తెలివని దాన్ని సత్యాన కొడుకులగన్నదాన్ని కాబట్టి ఆగో నా కొడుకు వచ్చేదాకా బాయిల నీళ్లు తొలకాడుకుంటూనే ఉండాలన్నది నా కొడుకు పరశురాముడు నేను బాయిల పడి చచ్చిపోయిందని నమ్మాలనని ఆగో చీర కొసగొంగు చింపి బాయి దూలానికి కట్టింది మా తల్లి ఎల్లవ ఇదే బాయిల పడి చచ్చిందని నమ్మల్నా అని మళ్ళా అడవి తవ్వలు పట్టుకొని అడికెళ్ళి రేణుగా ఎడబోతా ఉన్నది ఏమనుకున్నది ఎల్లవ తల్లి ఓ ఏడు తొమ్మిది లోపల ఎల్లవ తల్లి ఓ అంగా కాట్నాల గడ్డకు కాట్నాలు కాలుతున్నాయి కాలేటి కాట్నాలను చూసింది బరబర కొండ పొడుగుతోటి మంటలు మండుతున్నాయి ఆకాశానికి జానడ మిగుల కాట్నాలు కాలుతున్నాయి ఆ కాట్నాల కాడికొచ్చింది నా కొడుకు పెట్టే బాధలు భరించలేనా అని కాట్నంలో పడి చచ్చిపోతానా అని కాట్నంలో దునకబోతున్నది ఎల్లవ తల్లి మళ్ళా ఆలోచన పరురాలైంది నేనెందుకు కాట్నంలో పడి రావాలనుకున్నది నా కొడుకు పరశురాముడు ఇదేతో పట్టుకొనొస్తే మా తల్లి ఎల్లవ్వ కాట్నంలో పడి చచ్చిపోయిందని నమ్మాలా అని ఆ పుల్ల ఈ పుల్ల తెచ్చి కాట్నంలేసి అగ్నిదేవుడా బరబర కాట్నం ఎప్పటికి మండుకుంటూనే ఉండాలి నా కొడుకు పరశురాముడు వచ్చే వరకు కాట్నం నా తల్లి ఇళ్ళనే పడి చచ్చిపోయిందని నమ్మాలా అని తల్లింత కొసగొంగు చింపి అగో పందుకే ఉన్న తంగేడు బొమ్మకు కట్టింది తల్లి ఆనవాళ్ళగా కొసగొంగు కట్టింది రేణుక ఎల్లవ్వ కొడుకా పరశురామ ఇక నేను పోతున్నానా అని మళ్ళా ముంగడికి 3 అడుగులేసింది ఎల్లవ్వ తల్లి నా కొడుక రాముడా నా కొడుక పరశురామ నువ్వు చెయ్యబట్టి నిన్ను జాగుండే కాలం వచ్చే కదరా నీ బాధపాడువాడా నువ్వు కొట్టే దెబ్బలకు నువ్వు తిట్టే మాటలకు కొడుక
ఏ ఆడిదిరా ఏ కొడుకుతోటి వాడని మాటలు వాడుతున్న కొడుక ఏ కొడుకుతోటి వాడని దెబ్బలు పడుతున్నా చేసుకున్న పెళ్ళమోలే ఎత్తి కొడుతువిరా కాలెత్తి కొడుతువిరా రాముడా నా పుట్టవాడి పాడవాడా నిన్ను దేవతలాడి బిడ్డనా ఈ నేనేమో పేరు కత్తినవ్వా అని ఏడుచుకుంటా ఎల్లవ తల్లి పోవంగా ఎడమ కాలు లేపితే ఎదుం బండారి ఉలుతున్నది కుడి కాలు వెళితే కుంకుమ రాలుతున్నది ఆగో ఎల్లవ తల్లి పోతుంటే కుడి కాలు లేపితే కుంకుమ రాలుతున్నది గుక్కిలో మైసాక్షి వాసన గుమ 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 వాసనతున్నది కుంకుమ పసుపు రాలుకుంటా అడుగులో వేసుకుంటా పోతున్నది ఒకవేళ నా కొడుకు పరశురాముడు నా జాడ పట్టుకొని ఎట్లా వచ్చిండనుకో ఈ అడుగులు చూసుకొని ఏర్పడి ఎత్తడా అని అడుగుల మీద టేకుటాపులు కప్పింది ఎల్లవ్వ తల్లి టేకుటాపులు కప్పింది ఎల్లవ్వ తల్లి ఓ మామ గాలి దేవాడి గాలి సుడిగాలి ఏకమై వచ్చిన గాని నా అడుగుల మీద ఆకులు లేచిపోవద్దన్నది మామకు దండం పెట్టింది ముంగడికి 3 అడుగులేసింది ఎల్లవ్వ తల్లి గంగ ఒట్లల్లో గచ్చే వరకు గంగ ఒట్లల్లో ఒక్కటి ఎలుక చెట్టుకు పడ్డది ఆ ఎలుక చెట్టుకు కొమ్మకు 1,000,000 ఎలుకాయలు కనబడ్డాయి ఆ ఎలుకాయ లోపల తల్లి నేను జాగుంటానన్నది ఎల్లవ్వ అర్థమూరడు 6 గజాల తల్లి అంతకు ముందు నేర్చింది పునీత మంత్రాలు